కార్తీక పురాణంలో కూడా ఈ పురాణ వైశిష్ట్యాన్ని సుశీల అనేటటువంటి ఆవిడ యొక్క భర్త మందర అనేటటువంటి ఆయన్ని ఎలా ఉద్ధరించింది అనేటటువంటి ఇతివృత్తాంతంతో కూడినటువంటి కథ ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. పూర్వము కళింగ దేశంలో మందరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ మందరుడు అనేటటువంటి బ్రాహ్మడు తాను ఆచరించాల్సినటువంటి సంధ్యా నిత్యకర్మ అనుష్ఠానాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో వెళ్ళి కూలీ నాలీ చేసుకుంటూ ఆ డబ్బు సరిపోక అతి హేయమైనటువంటి పనులను చేయటం ఆరంభించాడు. కానీ దుర్మార్గుడికి ఎప్పుడు ఉత్తమమైనటువంటి భార్య ఉండడము అనేది పురాణాల్లో చాలా చోట్ల మనం చూసి ఉంటాం. రావణాసురుడికి మండోదరిలాగా అలా ఆ మహాపతివ్రత అయినటువంటి సుశీల అనేటటువంటి ఆమె ఎంత మహాత్మురాలయ్యా అంటే పతి, ఇల్లు, భగవంతుడు, ఆరాధన తప్ప ఇంకా ఏమీ తెలియదు. పతివ్రతలలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి తల్లి ఆ తల్లి. ఈ దుర్మార్గుడితో వివాహం అయిన తర్వాత ఇతను దుర్మార్గచరుడై ఇక దారిన వెళ్ళేటటువంటి వాళ్ళని దోచుకుండే స్థాయికి వెళ్ళాడు. కర్మల్ని వదిలిపెట్టడం, చేయాల్సిన పనులు, విధులు, భగవంతుడి ఆరాధన, ఏదైనా దానము కానీ వీటన్నిటినీ వదిలిపెట్టి దారిన పోయేటటువంటి వాళ్ళని అడవిలో కాచి కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొట్టేటటువంటి సందర్భంలో ఒకరోజు ఒక అడవిలో నక్కి కూర్చొని ఎవరో ఒకరు రాకపోతారా, వీళ్ళని నేను దోచుకోకపోతానా అని ఎదురు చూస్తూ ఉంటే ఇంకొక బ్రాహ్మణుడు అదే వీధిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ మార్గం సన్నటి మార్గంలో వస్తే అతన్ని గట్టిగా పట్టుకొని ఒక మర్రి చెట్టుకి కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని అపహరించాడు. ఇది చూశాడు ఒక కిరాతకుడు. ఓహో, ఇదేదో బాగుంది, ఈ ఇద్దరు బ్రాహ్మణులని చంపి వీడి దగ్గరున్న ద్రవ్యము వాడి దగ్గరున్న ద్రవ్యము రెండిటినీ గనక నేను కాజేసి తీసుకొని వెళ్ళినట్లయితే నాకు కావలసినంత డబ్బు దొరుకుతుంది అని ఈ ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా అక్కడే చంపి ఆ డబ్బుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక ఆ పక్కనే ఒక గుహలో పెద్ద పులి ఉంది. దానికి ఈ కిరాతకుడి యొక్క వాసన తగిలింది. ఓహో, నాకేదో మంచి ఆహారం దొరకబోతోంది అని ఆ పులి ఒక్కసారిగా బయటికి వచ్చి గాండ్రించి ఒక్కసారి ఎగిరి ఆ కిరాతకుడి మీద పడ్డది. కిరాతకుడు దాన్ని చూసి నిశ్చేష్టుడై దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీశారు. ఇద్దరూ హోరాహోరీగా పులితో పోరాటము అనేది చేశారు. పులి ఇతని మీద, అతని మీద పులి, ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రహారం చేసుకున్నారు. పులి చచ్చిపోయింది, కిరాతకుడు చచ్చిపోయాడు. ఇంతలో యమదూతలందరూ ఇక్కడికి వచ్చారు. ఈ నలుగురిని తీసుకొని వెళ్ళటం ఆరంభించారు. ఈ నలుగురిని పట్టుకొని కాలసూత్రము అనేటటువంటి నరకంలో వేశారు యమభటులు. అక్కడ వాళ్ళని పురుగులతో, అమేధ్యంతో కూడినటువంటి నెత్తురుతోటి ఉండేటటువంటి ఒక చోట తీసుకొని పడేశారు. ఆ భయంకరమైన చూకట్లో సలసలా కాగే నెత్తురు భరించలేక ఆ నరకయాతనలని తట్టుకోలేకపోతూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ఇంట్లో కూర్చొని ఇంకా నా భర్త రాలేదే అని భర్తనే ధ్యానం చేసుకుంటూ ఇంట్లో కార్యక్రమాలన్నీ చేస్తోంది. అనుకోకుండా ఒక మహాత్ముడైనటువంటి యతీశ్వరుడు ఆ తోవలో నడుచుకుంటూ వెళ్తూ చక్కగా హరిగానం చేస్తూ రాధే 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 గోవింద బృందావన చంద అనాథనాథ దీనాబంధో రాధే గోవింద అని పాడుకుంటూ తన్మయత్వంతో ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్ళేటటువంటి ఆ మహాత్ముడు ఈ ఇంటి ముందరకు వచ్చి భిక్ష కోసం ఆగాడు. స్వామి, మీ అంతటి మహాత్ములు ఈ ప్రదేశానికి రావడం నా జన్మాంతరమైనటువంటి సుకృతం కదా, ఇలాంటి సుకృతాన్ని నాకు మీరు ప్రసాదించారు. నా భర్త ఎక్కడికో వెళ్ళాడు, అతను ఎప్పుడొస్తాడో తెలియదు, అతని ధ్యానంతోటే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అని చెప్పాడు. వెంటనే అతను చాలా ఆనందపడ్డాడు. పడి, అమ్మా, నేను నిరంతరము హరిధ్యానము తప్ప ఇతరం ఎరగను తల్లి, మీ ఇంట్లో నువ్వు హరిధ్యానం చేయమంటున్నావు కాబట్టి నేను పురాణం చదువుతాను. ఇవాళ కార్తీక మాసము, విశేషించి పౌర్ణమి. ఈ రోజున కార్తీక పురాణాన్ని గనక చదివినట్లయితే మనమందరము హరి సాయుధ్యాన్ని అనాయాసంగా పొందవచ్చు అని ఒక మాటలో చెప్పాడు. వెంటనే ఆవిడ సరేనండి రండి అంది. మరి నేను పురాణం చదవాలంటే దీపం కావాలి కదమ్మా, నూనె నేను తీసుకొని వస్తాను, ఆ ఒత్తులు ప్రమిద ఇవన్నీ నువ్వు తీసుకొని రా అని ఆవిడకి చెప్పాడు. ఆనందంతో ఆ చిన్నది గంతులు వేసింది. ఎంతో ఆనందంతో అటు ఇటు వెళ్ళి అన్ని చోట్ల నుంచి సామాన్లను తీసుకొని వచ్చి సేకరించి చక్కగా ఆ దీపాన్ని సంసిద్ధం చేసింది. దీపాన్ని వెలిగి
వెలిగించాడు ఆ యతీశ్వరుడు. వెంటనే ఆ తల్లి ఆ ఇంటికి, పక్కన ఇంటికి, ఎదురింటికి వెళ్ళి అందరూ రండి, ఒక్కళ్ళు చేయటం గొప్ప విషయం కాదు, అందరితో కలిసి పారాయణ చేయటం చాలా విశేషము అని ఆ యతీశ్వరుడి దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చాలా శ్రద్ధగా ఆ యతి చెప్పేటటువంటి ఆ పురాణాన్ని మొత్తాన్ని పూర్ణముగా విన్నారు. చాలా తృప్తితోటి ఆ యతీశ్వరుడు, ఆహా, ఇంత మహత్తరమైన భాగ్యం ఈ సుశీల వల్ల కదా నాకు దొరికింది అని ఆనందంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ సుశీల కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో, ఆ యతి యొక్క ఆశీస్సులతో ఎప్పుడూ హరిధ్యానము తప్ప ఇంకేదీ చేయడము అనేది మర్చిపోయింది. పతిధ్యానము, హరిధ్యానము తప్ప ఇంకొక విషయం లేకుండా జీవితం గడపడం మొదలుపెట్టింది. అలా జీవితం గడిపేటటువంటి ఆమెకి అవసాన దశ వచ్చింది, కాలం చేసింది. ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టంగానే విష్ణుదూతలు అద్భుతమైనటువంటి దేవలోకంలో ఉండేటటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలన్నిటినీ తీసుకొని అనే వనమాలి చక్కగా గదాధరులై ఆ విమానంలో వైకుంఠం నుంచి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను తీసుకొని వెళ్తున్నారు. అది చూసి మురిసిపోయింది. ఆహా, ఇలాంటి మహత్తరమైన మహానుభావుల్ని నేను ఏనాడూ చూడలేదు కదా, ఎంత దివ్యమైనటువంటి రూపాలు, ఆ సుగంధభరితమైనటువంటి ఆ వాతావరణం అని ఆనందంగా ఆ విమానాన్ని ఎక్కింది. విమానం వెళ్తూ ఉంటే మధ్యలో కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ తల్లికి ఇలా వెళ్తూ ఉంటే ఇది ఏమి లోకము అని అడిగింది. నరకలోకమమ్మ అని చెప్పారు. కొద్దిగా నరకలోకం వైపు తీక్షణంగా చూస్తే ఆ జన్మాంతర సుకృతం వల్ల కట్టుకున్నటువంటి భర్త ఆవిడ కంటపడ్డాడక్కడ. అదేమిటి, నా భర్త ఈ నరకంలో ఉన్నాడు, నా భర్తతో పాటు ఇంకొక నలుగురు, వీళ్ళందరూ ఎవరండి అని అడిగింది. ఈ మొత్తము నలుగురు ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే, ఏం లేదమ్మా, నీ భర్త చాలా దుర్మార్గంగా తాను ఆచరించాల్సినటువంటి ఆ కర్మలు ఏవేవైతే వైదిక కర్మలు చేయాలో వాటన్నిటినీ వదిలిపెట్టి దారిడోపిడీలు, దొంగతనాలు చేస్తూ ఉన్నాడమ్మా. అలా దొంగతనం చేస్తూ ఉన్నటువంటి నీ భర్త ఈ బ్రాహ్మణుణ్ణి బంధించాడు. వాణ్ణి బంధించి వాడి డబ్బు దోచుకున్నందుకు కాను అతను ఈ నరకలోకంలోకి వచ్చి పడ్డాడు. ఆ రెండో బ్రాహ్మడున్నాడే, వాడు మిత్రద్రోహి. ఏ మిత్రుడైతే వాణ్ణి నమ్మాడో ఆ బ్రాహ్మణుణ్ణి చంపి వాడి యొక్క ద్రవ్యాన్ని మొత్తాన్ని తీసుకొని అడవి మార్గంలో వస్తున్నాడు. కిరాతకుడు ఇంకా దుర్మార్గంగా ఈ ఇద్దరినీ అక్కడే చంపేసి వాళ్ళ సొమ్ముని తీసుకొని వెళ్ళాడు. ఈ పులి ఏదైతే ఉందో పూర్వము బ్రాహ్మణోత్తమ వేషము ధరించి అది చాలా అనేకమైనటువంటి ఆ దుర్మార్గాల్ని చేసింది ద్రవిడ బ్రాహ్మడిగా ఉంటూ. కాబట్టి ఆవు నెయ్యి అనేటటువంటి దాంతో తినాల్సినటువంటి ద్వాదశి భక్ష్యాలన్నీ కూడా నూనెతోటి వండుకొని తినేసింది. ద్వాదశి నాడు ఎప్పుడూ నూనె వాడకూడదు, నెయ్యి మాత్రమే వాడాలి అని శాస్త్రవచనం. అలాంటి ద్వాదశి నాడు ఎవరు నేతితోటి కాకుండా నూనెతోటి తింటారో వాళ్ళకు కూడా నరకం ఉంది. అలాంటి నరకాన్నే ఈ పులి అనుభవిస్తోంది అనే విషయాన్ని చెప్పారు. అయ్యో, ఇంత ఇబ్బందుల్లో ఉన్నారా, మరి ఏమిటి వీళ్ళని నేను ఉద్ధరించడానికి అవసరమైనటువంటి విధానము అని ఆ తల్లి ప్రశ్నించింది. ప్రశ్నించేటప్పటికీ విష్ణుదూతలు చెప్పారు, ఏమీ లేదమ్మా, నువ్వు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసావు కదా, పురాణాన్ని చక్కగా అంతా విన్నావు కదా, ఆ పురాణ శ్రవణం చేసినటువంటి పుణ్యము నీ భర్తకి గనక ఇచ్చినట్లయితే నీ భర్త ఉద్ధరింపబడతాడు అని చెప్పింది. వెంటనే పురాణాన్ని విన్నటువంటి దానము భర్తకి వదిలిపెట్టేసింది. మరి ఆ మిగతా వాళ్ళని కూడా నేను ఉద్ధరించాలనుకుంటున్నాను, దానికేం చేయమంటారు అంటే, అమ్మా, నువ్వు దీప ప్రజ్వలనం చేశావు కదా, ఆ దీపము ఒత్తి ప్రమిద తెచ్చినటువంటి పుణ్యము ఏదైతే ఉందో దాన్ని గనక నువ్వు ఇచ్చినట్లయితే ఆ సమభాగంలో ఇస్తే కిరాతకుడు పులి ఇద్దరూ కూడా ఉద్ధరింపబడతారు అని చెప్పేటప్పటికీ వెంటనే అప్పటికప్పుడు ఆ తల్లి ఆ రెండిటిని వదిలిపెట్టేసింది. వెంటనే కిరాతకుడికి పులికి కూడా వచ్చింది. మరి ఈ బ్రాహ్మడి పరిస్థితి ఏమిటి అంటే, ఇతనికి నువ్వు మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చావు కదమ్మా పురాణ శ్రవణం చేయమని, అందరినీ పిలిచినటువంటి పుణ్యం ఏదుందో దాన్ని ధారాదత్తం చేయి. అది గనక నువ్వు ధారాదత్తం చేసినట్లయితే ఖచ్చితంగా అతను కూడా ఉద్ధరింపబడతాడు అని చెప్పారు. వెంటనే దాన్ని కూడా ఆ తల్లి అక్కడే వదిలిపెట్టేసింది. ఆ వదిలిపెట్టినటువంటి పుణ్యాల వల్ల వాళ్ళు దివ్యదేహదారులై ఆ వైకుంఠము నుంచి ఇంకొక విమానం రావటం, అందులోకి ఎక్కుతూ ఆహా, ఏమీ సుశీల, ఎంత గొప్పది, ఎంత ధన్యాత్మురాలు,
తాను ఉద్ధరింపబడి తన కట్లు తాను తీసుకొని మా అందరి కట్లు విప్పి వైకుంఠానికి తీసుకొని వెళ్తోంది కదా అని అనేక విధాలుగా కొనియాడుతూ కార్తీక పురాణ పఠనము చేసినట్లయితే ఇన్ని పుణ్యాలు ఇంత గొప్పతనం ఉందా అని చాలా ఆనందంగా వెళ్తూ ఉన్నారు. ఈ కథని ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే పఠనం చేస్తారో కార్తీక మాసము నాడు వాళ్ళందరూ కూడా నిస్సంకోచంగా ఉద్ధరింపబడతారు. హరి సాన్నిధ్యం వాళ్ళకి తథ్యము, వైకుంఠము అనేది వాళ్ళకి కరతలామలకము. కాబట్టి ఈ కార్తీక మాసములో ఈ అధ్యాయం విన్నటువంటి మీరందరూ ఈటీవీ ద్వారా చక్కగా ఆ పూజ అనేటటువంటిది ఆచరిస్తూ విన్న అందరికీ కూడా ఆ వైకుంఠధాముడైనటువంటి ఆ రంగనాథుడు అనుగ్రహించాలి అని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే.